హాయ్ అండి. లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా! ఈరోజు వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా అంటే చాలా బా వచ్చింది ఫినిషింగ్. మళ్ళీ చెప్తున్నాను, మీరు బకరం యూజ్ చేసుకోండి. లేదంటే మనకి ఫోల్డింగ్ పడిపోతది కట్ వర్క్ అనేది. ఇది ఒరిజినల్ క్లాత్ అండి. దీనిపైన లైనింగ్ క్లాత్ ఉంది కదా! ఆల్రెడీ లైనింగ్ క్లాత్‌ని నేను ఇలాగ బకరం అనేది ఐరన్ చేశాను. ఐరన్ చేశామని చెప్పి అలా వదిలేస్తే మళ్ళీ ఊడిపోతది. ఖచ్చితంగా కార్నర్‌కి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూసారా? అలాగా స్టిచ్ వేసేసుకొని ఇటువైపు కూడా అంతే. మొత్తం అన్ని చోట్ల ఇలా నేను చూపించినట్టు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలా నీట్గా ఇటు చూడండి, ఇటు కూడా అంతే. ఇలా మొత్తం కూడాని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసేయండి. ఇలా ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకుని ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఇలా నీట్గా కుట్టు వేసేసుకుని కార్నర్కి, బాగా కార్నర్కి, మనం కార్నర్ అంటే ఏంటి, స్కాలప్ ఉంది కదా అక్కడ అనమాట. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా వీడియోలో చూస్తున్నారు కదా అలాగా ఇలా నీట్గా సూదిని కిందకి దింపి ఇలాగా చూస్తున్నారు కదా వీడియోలో. ఇక్కడ మనకు ఉక్సు కాజా వస్తుంది కాబట్టి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి. ఇలా స్ట్రెయిట్గా వచ్చేసి మళ్ళీ ఇటువైపు నేను ఎలా కుడుతున్నాను చూడండి. నేను స్పీడ్ కూడా పెట్టలేదండి. నేనైతే ఎలా కుట్టానో అదే చూపిస్తున్నాను. ఫాస్ట్గా కూడా చూపించట్లేదు మీకు, వీడియోని ఫాస్ట్గా పెట్టలేదు. ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఈ కార్నర్కి వచ్చేసరికి మళ్ళీ ఈ జాక్ మిషన్ మీద స్కాలప్ కుట్టాలంటే చాలా కష్టము, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కొత్త వాళ్ళకి. ఆల్రెడీ అలవాటైన వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేదు. ఇలా నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలాగ స్టిచ్ వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం కూడాని మళ్ళీ ఇటువైపు కూడా మళ్ళీ ఈ కార్నర్కి ఇలాగ వచ్చేసి స్టిచ్ మళ్ళీ ఇక్కడ ఆగి మళ్ళీ ఇలా స్ట్రెయిట్గా, అంటే ఈ కుట్టికి ఆ కుట్టికి మధ్యలో మనం కట్ చేస్తాం అన్నమాట. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా నెక్ దగ్గర కట్ చేయలేదు కాబట్టి మనకి నెక్ బ్రాడ్ అయ్యే ఛాన్స్ వన్ ఛాన్స్ కూడా ఉండదు అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మనం కుట్టు వేసుకున్నామో కొంచెం ఖర్చు ఉంచుకుని దాని పక్క నుంచి కట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా ఖర్చు ఉండాలండి. ఖర్చు లేకపోతే మాత్రం పీలుకుపోతుంది. ఇక్కడ ఇలా కట్ చేసింది. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా మొత్తం కూడాని అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ కూడా కట్ చేసుకోండి. ఇలాగ ఈ స్కాలప్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు కొంచెం ఇలాగ తిప్పాలి. ఇటు సైడ్ కూడా అంతే. ఇటు సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసేద్దామండి. ఓపెన్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే మనం ఖర్చుతో కలిపే స్కాలప్ అనేది చేసాం కాబట్టి. ఇలా నీట్గా ఇక్కడ కూడా చూడండి ఎంత బాగా వస్తుందంటే. ఐరన్ చేయాలి ఖచ్చితంగా. చూసారా స్కాలప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. కుట్టు వేయకూడదండి, కుట్టు వేస్తే ఆ లుక్ రాదు. మీరు ఇలాగా మొత్తం అంతా ఓపెన్ చేసి ఐరన్ చేసేసేయండి. నేను ఐరన్ చేసుకొస్తాను, మీకు తెలుస్తుంది. ఇలాగా మంచి మంచి మోడల్స్ అన్నీ కుట్టి సేల్ చేస్తానండి. ఫ్రీ సైజు అంటే 40 లోపు సైజెస్ అనమాట. కావాలనుకుంటే మీరు కుట్లు ఇట్టుకోవచ్చు. నేను చాలా మోడల్స్ డిజైన్ చేసి సేల్ చేస్తాను. ఇదిగోండి ఐరన్ చేస్తే ఎంత బాగా వచ్చింది చూసారు కదా, ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలాగ డాట్స్ అనేది వేసేసుకోండి. ఫ్రంట్ నెక్ కూడా చూపిస్తాను, సైడ్ జాయింట్స్ అన్నీ చూపిస్తాను. ఇలా కరెక్ట్గా ఇలా కుట్టేసుకోండి.
చూడండి ఎంత బాగా వచ్చేసిందో. చూసారు కదా, ఇలా ఉంటుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో. ఇక్కడ కూడా డాట్ వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఈ ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఫస్ట్ ఇలా కుట్టు వేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇలా పెట్టేసుకుని, చూస్తున్నారు కదా వీడియోలో, అలాగా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి. ఇలా మొత్తం కూడాని ఇలా నీట్గా అనమాట. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఇలాగా. అయిపోయిందండి. ఇలా ఓపెన్ చేసేసేయండి. ఇదంతా ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా ఓపెన్ చేసేసుకుని, చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా కుట్టు వేసేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇలా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా మొత్తం కూడా ఇదన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్లో నేను చెప్పాను కదండి ఇలా బార్డర్ వేసుకుంటానని. సో ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకున్నాను. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇలా మొత్తం కూడా నీట్గా ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయింది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేసి మనం ప్రిన్సెస్ కట్ చేసాం కదా, అలాగే మళ్ళీ జాయిన్ చేసేసుకోవాలి. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి జాయిన్ చేసుకోండి. ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే. ఇలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ కింద కొంచెం ఎక్కువ వస్తుందండి, అందుకనే మనం కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు హెచ్చు తగ్గులు రావడం కామను ప్రిన్సెస్ కట్ కుట్టేటప్పుడు. మీరు మార్కింగ్ వేసేటప్పుడే మీ సైజు కన్నా 1/2 ఇంచ్ ఎక్కువ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసేయండి మొత్తం కూడా. చూసారా ఎంత బాగున్నాయో. ఇక్కడ కూడా అంతే. ఇలాగా పెట్టేసుకుని నీట్గా కుట్టు వేసేసేయండి. చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి మీకు తెలిసిందే కదా, షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని ఇలాగా నీట్గా ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి.
ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఓవర్లాక్ చేసిన తర్వాత. ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము. ఫ్రంట్లో లో తీసాం కదండి, ఫ్రంట్కి ఫ్రంట్ రావాలి, బ్యాక్కి బ్యాక్ రావాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇలాగా మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసుకోండి. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగా ఓకేనా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవటమే. దీన్ని కూడా ఓవర్లాక్ చేసేస్తాను. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ రెండోది కూడా అంతే. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా నీట్గా. మీకు పేపర్ ప్యాటర్న్స్ కావాలంటే చెప్పండి, నేను కటింగ్ చేస్తాను. ఇలాగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కరెక్ట్గా ఇలా పెట్టుకోండి. హ్యాండ్ లూజు ఫస్ట్, వచ్చేసి హ్యాండ్ లూజు ఇలాగా. పావు తక్కువ 6 ఇంచుల వరకు వస్తుంది. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచుల కన్నా ఒక గీత తక్కువ. ఇలా అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇలా స్ట్రైట్గా మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్. ఇది కూడా అయిపోయింది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. తర్వాత ఇంకోటి కూడా అంతేనండి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఇలా పెట్టేసుకుని ఇలా మార్కింగ్ వేసేసేయండి. ఇలా అన్నమాట. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలాగా రఫ్ ఇచ్చేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలి. ఇలా మొత్తం కూడా. తర్వాత హ్యాండ్ లూజు ఇలా అన్నమాట. ఇలా పట్టేసుకుని ఇక్కడ కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ కూడా అంతే.
ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా స్ట్రేట్గా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది. స్కాలప్ ఫినిషింగ్ కానీ మీరు బక్రం వేసుకోండి సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలా వచ్చిందండి బ్లౌజ్ అనేది, చూడండి ఎంత బాగుందో.